కొండారెడ్డిపల్లి గ్రామం ఈ స్కూల్ దగ్గర ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తన చిన్నప్పుడు స్టడీ మొత్తం ఇక్కడే చేయడం జరిగింది అనమాట. సో పూర్తిగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇదే అనమాట పాలమూరు జిల్లా కొండారెడ్డిపల్లె. ఆ పల్లెలో ఉన్నటువంటి చిన్న స్కూలు. సో రేవంత్ రెడ్డి గారు చిన్న ఉన్నప్పుడు చదివిన స్కూల్ అనమాట. ఆయన సీఎం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని మరమ్మతులు స్టార్ట్ అయిపోయినాయి. వాస్తవానికి ఎమ్మెల్యే మన ప్రాంతం ఉండడం కంటే సీఎం మన ప్రాంత వ్యక్తి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వాస్తవానికి నేను ఏ రోజు అనుకోలేదు పాలమూరు జిల్లాకి ఇంత గొప్ప అవకాశం వస్తుంది. మేముండే ప్రాంతానికి ఒక మంచి లీడర్, రాష్ట్ర స్థాయి లీడర్ వస్తాడు, మాకు ఒక మంచి రోజులు వస్తాయని నేను ఎన్నడూ ఊహించలేదు. వాస్తవానికి పాలమూరు జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలోనే చాలా వెనుకబడిన జిల్లా. పాలమూరు నుంచి డైరెక్ట్ ముంబైకి బస్సు ఉండేది. నేను చిన్న ఉన్నప్పటికీ 2002, 2003 సందర్భాల్లో చాలా మంది ఆంధ్ర ప్రాంతానికి, ముంబై ప్రాంతానికి వలస వెళ్ళి బ్రతికిన జిల్లా పాలమూరు జిల్లా. అలాంటి జిల్లా నుండి ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర స్థాయికి రాష్ట్ర రాజకీయాల్లో తన కీలక పాత్ర పోషించి రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి కావడం అనేది చాలా గొప్ప విషయం.